ఇలా చాలా ఉంటాయి. ఈ సెరోటోనిన్ ఏంటి, ఒక హ్యాపీ హార్మోన్ అవ్వడం వల్ల నీ బ్రెయిన్ హెల్త్కి కూడా హెల్ప్ అవుతుంది. హ్యాపీగా ఉన్నప్పుడు సరే ఇప్పుడు వదిలేసే గట్ హెల్త్కి బ్రెయిన్కి కనెక్షన్ ఏంటి వదిలే, సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక బేబీకి లేకపోతే పిల్లలకి నువ్వు టైంకి ఫుడ్ ఇవ్వట్లేదు, హౌ దేర్ రియాక్షన్స్, ఎమోషనల్ రియాక్షన్స్ విల్ బి, ఏడుస్తారు, యాంగర్, ఫ్రస్ట్రేషన్, క్రయింగ్. అది టైంకి ఫుడ్ ఇవ్వకపోవడం వల్లే కాదు, నువ్వు టైంకి ఇచ్చే ఇంప్రాపర్ ఫుడ్ కూడా. అంటే టైంకి మంచి ఫుడ్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో అదే టైంకి నువ్వు ఎలాంటి ఫుడ్ పెడుతున్నావు అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సరే టైంకి నువ్వు ఫుడ్ ఇవ్వట్లేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడంటే నేను నెలల బేబీస్ గురించి చెప్పట్లేదు, టోల్డర్స్ అంటారు, 2-3 years 4 years బేబీస్కి చూడండి ఎంత వాళ్ళ ఎమోషన్స్లో ఎన్ని వేరియేషన్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు ఫీడ్ నీ బాడీకే కాదు, అందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి కూడా నువ్వు ఫీడ్ చేసి పెంపొందించాలి. అక్కడే మనకు వచ్చినాయి ఈ ప్రీబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్. ప్రీబయాటిక్స్ తీసుకోండి, ప్రోబయాటిక్స్ తీసుకోండి, గట్ హెల్త్ బాగుంటుంది. మార్కెట్లో ఇంత క్యాప్సూల్స్ అదొక హవా నడిపిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యాప్సూల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం బట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు జనాల డౌట్ ఎట్లా ఉంటుందంటే నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను అది తీసుకుంటే సెట్ అయిపోద్దేమో అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఉన్న గట్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబియమే ఒకలా ఉండదు. అంటే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ జీన్స్ నుంచే కదా బేబీ వస్తుంది. అగైన్ హీ విల్ హ్యావ్ ఎ న్యూ ఎన్విరాన్మెంట్ టు హిస్ గట్. ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారిపోతుంది. నువ్వు ప్రాపర్ డాక్టర్ని కలవకుండా అసలు నాకు ఇట్లా అజీర్తి సమస్యలు ఉన్నాయి, ఊరికే మోషన్ అవుతుంది, లేదా ఊరికే మంట ట్రిగర్ అవుతుంది పొట్టలో, ఏమైనా అల్సర్స్ వచ్చేసి ఉంటాయి అంటారా, ఎండోస్కోపిస్కి వెళ్ళిపోయి ష్యూర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, తప్పు కాదనట్లేదు. కానీ అందరికీ ఒకటే కారణం అని ఎలా డిసైడ్ అవుతారు? సరే గట్ బ్యాక్టీరియా బాగాలేదు వాడికి, గట్ బ్యాక్టీరియా బాగాలేదంటే వాడు ప్రోబయోటిక్సే తీసుకోవాలి, లేదా ప్రీబయోటిక్స్ మీద డిపెండ్ అవ్వాలి. కంప్లీట్గా వాడు క్యాప్సూల్స్ మొదలు పెట్టాలని వాడు సొంతంగా వెళ్ళి మెడికల్ షాప్లో తెచ్చుకొని వేసేసుకుంటాడు. ఎందుకంటే అవి సప్లిమెంట్స్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు డ్రగ్ అంటే ప్రాబ్లం అంటారే కానీ సప్లిమెంట్స్ బాడీకి ఏం సమస్య కాదన్నట్టుగా జనరేట్ చేసేసారు. అందువల్ల వాళ్ళు మిస్లీడ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఉంది, ఆకులు అన్నీ పడిపోయి ఉన్నాయి. సో ఇది మళ్ళీ ప్రాపర్ లెవెల్కి లేకపోతే నీట్గా ఉండాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేస్తావు, క్లీన్ చేస్తావు కదా. సో అలా ఇంబ్యాలెన్స్ అయినటువంటి నీ ప్రేగుల్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే డిస్బయోసిస్ అనేది కాజ్ చేస్తుందో, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఫస్ట్ నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏదైనా స్టార్ట్ చేయి. మరి ఇదంతా ఎవరు చెప్తారు నీకు ఎలా చేయాలి? ఖచ్చితంగా నీ బాడీకి తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నావా? గట్ ఛాలెంజ్ తీసుకుంటావో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ తీసుకుంటావో, లేదు నేను ఫైబర్ ఎక్కువ తింటాను, కాదు నేను కీటో డైట్ తింటాను, నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఫస్ట్ అదొక అబ్జర్వేషన్లో జరగాలి. ఫస్ట్ ఇష్యూ ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది ఒకరికి తెలియాలి. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక డాక్టర్, ప్రొఫెషనల్ డాక్టర్ వాళ్ళే చెప్పగలుగుతారు. అఫ్ కోర్స్ నీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉండని, నేను ఒక 10-15 వీడియోలు చూసాను, నాకు ఇది బాగా హెల్ప్ అయిపోయింది అని ఫాలో అవుతారు. సింపుల్గా చెప్తాను, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫోబియా ఉంటుంది, ఫుడ్ తగ్గిస్తే ప్రాబ్లం మారిపోద్ది అని. దీనివల్ల వాళ్ళు దేని ఎఫెక్ట్ అవుతున్నారు తెలుసా? అంటే ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళు ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటారు, పర్లేదు, వాడు ప్రాపర్ గైడెన్స్లో ఉండి డైట్ చేశాడా పర్లేదు. కొంతమంది తినరు, దే డోంట్ లైక్, దే ఫీల్ తినకపోతే తగ్గిపోతా కదా. ఫ్యాట్స్లో అన్ని ఫ్యాట్స్ నీకేం వెయిట్ గెయిన్కి సపోర్ట్ చేయట్లేదు, కొన్ని సెల్ నరిష్మెంట్కి కావాలి కొన్ని ఫ్యాట్స్. ఒబిసిటీకి కారణమే ఫ్యాట్స్ తింటున్నాను అంటే ఏ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ను మానేస్తున్నావు, ఏ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తున్నావు? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి అవసరం కదా బాడీకి. సరే అది కూడా వదిలేసే, ఇంకొంతమంది ఉంటారు ఉపవాసాలు చేసుకుంటూ, వీళ్ళంతా ఒక రకంగా ఏంటంటే వాళ్ళ గట్ హెల్త్ దే ప్లేయింగ్. మాల్ న్యూట్రిషన్ అంటే ఇక్కడ ఎలా, ఏ రకమైన మాల్ న్యూట్రిషన్?
ఇప్పుడు నువ్వు చూడు అంత ఆకుకూరలు బాగానే తింటారు కానీ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది అవును ఫస్ట్ అది కదా, వదిలేసే. సరే, ఐరన్ కంటెంట్స్ అంతా బాగానే ఫాలో అవుతారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా ఏంటంటే ఇనిషియల్గా ఐరన్ కంటెంట్ బాగున్న తర్వాత ఫీటల్ ఫార్మేషన్ కోసం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది వేరే సినారీ, అది ఫిజియలాజికల్ దాంట్లో కూడా చూస్తాం, వాళ్ళకి సప్లిమెంట్స్ పెడతారు, అది వేరే విషయం. నార్మల్ ఇండివిజువల్లో కూడా ప్రాపర్ మునగాకు తింటారు, అన్నీ తింటారు, వాళ్ళకి ఐరన్ శాతం పెరగదు, లో ఎనీమిక్ లెవెల్స్ అని వస్తాయి రిపోర్ట్ చూసేసరికి. కొంతమంది ఎంత తిన్నా అంతే. సరే, ఇది కూడా కాదు, అన్నిటికంటే ప్రాపర్ ఇంకొకటి ఏంటి అంటే వైటమిన్ డి లెవెల్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. వైటమిన్ డి లెవెల్స్ మరి ఫుడ్ ద్వారా నువ్వు తీసుకోవట్లేదు కదా, డెఫినెట్లీ నాట్ ఇన్ అ ఫుడ్. కొంతమంది అంటారు లైక్ మష్రూమ్స్లో దొరుకుతుంది, జున్నులో దొరుకుతుంది, ఓకే ఫైన్, బట్ ప్రాపర్ వైటమిన్ డి ఎసెన్స్ అనేది నీకు సన్లైట్ ద్వారా వస్తుంది. మరి అది నువ్వు ఫుడ్గా డైజెస్ట్ చేసుకోవట్లేదు కదా, కానీ దాని తాలూకు యూటిలైజేషన్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా నీ గట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మరి ఇవన్నీ ఎందుకు డిఫిషియన్సీ వస్తున్నాయి మేము తీసుకున్నా అంటే, నువ్వు తీసుకుంటున్నావు మరి లోపల ఉన్న నీ ప్రేగు దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ అది అబ్జార్బ్ చేసుకుంటేనే మిగతా ఆర్గన్స్కి కానీ నీ బాడీకి కానీ అది ప్రాపర్గా ఇవ్వగలుగుతుంది. అంటే ఫస్ట్ నువ్వు పంపిస్తున్నావు, వెళ్తుంది, అది వస్తుంది అంతే గట్ నుంచి లేదా మన జీర్ణ వ్యవస్థ నుంచి. మరి అది అబ్జార్బ్ చేసుకునేది ఎలా? అబ్జర్వ్ చేసుకోవడం వల్లనే వాళ్ళు ఎంత తిన్నా ఏమైనా నో యూజ్ అక్కడ. అంటే ఇప్పుడు సపోజ్ చూద్దాం, ఇక్కడ ఇదే ఫ్లోర్ మీద నేను బోల్డ్ అంత లెవెల్ ఆఫ్ ఆకులు చెత్తకుప్ప ఎంతో పెట్టేశాను, నువ్వు ఒక ప్రాపర్ సపోజ్ అనుకుందాం, నువ్వు ఏదైనా ఒక మీ సొల్యూషన్ తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నావు, డస్ ఇట్ అలౌ టు అబ్జర్వ్ కదా. అలాగే మనకి ఇంటెస్టైన్లో కొన్ని మ్యూకస్ లేయర్ కాకుండా అబ్సార్ప్షన్కి వీలుగా పడే ఒక మోడిఫికేషన్స్ ఉంటాయి లేయర్స్, ఇంటెస్టైనల్ లేయర్స్లో. నువ్వు ఫస్ట్ దాన్ని క్లెన్స్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ గట్ని క్లీన్ చేసుకున్నాక దానికి ఆ గట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉత్పత్తికి కావాల్సిన ప్రీబయోటిక్స్ తీసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ లాంటివి ఏంటి అంటే, ఒకటి గట్ బ్యాక్టీరియాని పెంపొందించడానికి హెల్ప్ అవుతుంది, ఇంకొకటి దానికి ఫీడ్ లాగా హెల్ప్ అవుతుంది. దానికి ఫీడ్ ఏంటి అంటే హెల్దీ షుగర్స్ లాగా, పాలీసాకరైడ్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. అంటే లైక్ బనానా తినండి, ఓట్స్ తినండి, ఆపిల్ తినండి, గట్కి మంచిది అంటే. ఇంకా మళ్ళీ పెరుగు, ఇంకొకటి లాక్టోస్ ఇంటాలరెన్స్ అండ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ కూడా ఉంటారు. లాక్టోస్ అంటే ఏంటి? లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి పాలు పెరుగు పదార్థాలు పడవు. ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళకి పడవా, లేకపోతే వాళ్ళ గట్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ దానికి సపోర్ట్ చేయట్లేదా కదా. సో నెక్స్ట్ ఈ జెన్యూన్గానే కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళు ప్రాపర్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల మేబీ వాళ్ళు డిస్టర్బెన్సెస్ చూస్తున్నారేమో, అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. కానీ ఎందుకు అంటే కర్డ్ మిల్క్ లాంటివి దే ఆర్ ద లైక్ గుడ్ ప్రీబయోటిక్స్ ఫర్ ద హెల్త్. నీ గట్ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ప్రోబయోటిక్స్ ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఇంతే తింటారు, అరగదు వాళ్ళకి. సొల్యూషన్ ఒకటే, టు స్టార్ట్ ది సైకిల్, టు రీసైకిల్ ఇట్. ఈ ప్రాసెస్లో కొంత బ్యాక్టీరియా లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అందులో గుడ్ బ్యాక్టీరియా కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం, మంచిగా మళ్ళీ ప్రీబయోటిక్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాం, దాని మెయింటెనెన్స్కి మళ్ళీ లైక్ ప్రోబయోటిక్స్ అని. సో ఇది అంతా ఇట్స్ నాట్ నేను ఒక వీడియో ఫాలో అవ్వో ఏదో ఇంట్లో కూర్చొని చేస్తాను అంటే అయ్యేది కాదు. డెఫినెట్లీగా నీకు ఒక గైడెన్స్ ఉండాలి, ఒక డాక్టర్ అబ్జర్వేషన్ ఉండాలి నీకు. ఎందుకంటే నువ్వు చెప్పే ఒకే సిమ్టమ్ కూడా వాళ్ళకి ఒక్కొక్కటి కోరిలేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నీకు అది ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తినగానే డయేరియా అవుతుందా, ఎందుకు అవుతుంది, ఓకే మనం వీడికి ఇది ఇంక్లూడ్ చేద్దాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, వాళ్ళకి ఫైబర్ పడదు. కొంతమంది ఉంటారు, నేను హెల్దీగా తింటానని ఊరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫైబర్ ఎక్కువ తినేస్తారు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్రేగుల్లో, తీసుకోలేదు. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్